పరిచయం అయినప్పుడు ఆయన దగ్గర ఉన్న మంచి లక్షణాలు రుజువు చేసుకోవాలి, చెడు వదిలిపెట్టాలి. అట్లనే మేము ప్రతి పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకంటే అందరూ ఒకే తిరుగు ఉండరు, 5 ఏళ్ళు కూడా ఒకే తిరుగు ఉండవు, తెలుసు కదా. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఎట్లా చూడాలి, వాళ్ళ దగ్గర ఉన్న మంచిని మనం గ్రహించాలి. మనం ఉన్నత స్థానాన్ని ఎదగాలంటే ఏం చేయాలి, ఎదుటి వాళ్ళు ఎవరైనా ఉన్నత స్థానం ఎట్లా ఎదిగిండు అని మనం చూసుకోవాలి. వాళ్ళు వెళ్ళినటువంటి లక్షణాలు ఏదో తెలుసుకొని ఆ ప్రయత్నం మనం చేయాలి. అందులో ఫస్ట్ ప్రియా సార్ గురించి చెప్పుకోవాలి. మేము వచ్చినప్పుడు సార్ లేదు, సార్ వస్తుందని చెప్పగానే ఫస్ట్ భయపెట్టాడు సార్. మాకు తెలియదు సార్ ఇక్కడ సార్ అంటే అంత భయపడుతుందని తెలియదు. మేము ఏదో చూస్తున్నాం భయపెట్టి తర్వాత సార్ అర్థమైంది, మేమేంటి సార్ అర్థమైంది, సార్ ఎందుకు మాట్లాడలేదు. ఒక కథ దగ్గర మాకు తుని కూడా అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే 50 అంటే ఎక్కువ పోకండి. ఒకసారి కింద పడిపోయాను, టైము రీచ్ కావాలి అనే వేగంతో ఇద్దరం కలిసి వచ్చేది. ఆ టైంకి అందుకోవాలనే వేగంతో స్పీడ్ వస్తుంటే వర్షం కిట్ అయి కింద పడి సార్కి అర్థమైంది విషయం, అర్థమైంది చెప్పండి వేరే విషయం. సార్ మీరు తొందరగా పంపిస్తారు కానీ మీరు మాత్రం 50 దాటుతుందని నాకు మాట ఇవ్వాలి, 50 స్పీడ్ మాత్రం దాటొద్దు మీ బండి మీద అని ఒక మాట ఇవ్వండి. ఎందుకంటే జీవితం ముఖ్యం, క్లాస్ కాదు, ఒకరోజు లేట్ అయినా కాదు, కానీ మీ లైఫ్ పిల్లలు వెనక ఎంత ఉంటుంది నీకు అది గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి మరి ఎందుకంటే మనకి ఏమన్నా అయిందంటే ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. ఆ విషయాన్ని సార్ గుర్తు చేసి జాగ్రత్తగా చెప్తారు, అది బాగా ఒక కుటుంబ పెద్దలకు చెప్తారు. తర్వాత రామచంద్ర సార్ ఎక్కువ నవ్వుముఖం, పిల్లలు మీరు కూడా ఒకటి చెప్పేది సార్ నవ్వుముఖం, ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా చిరునవ్వు ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎంతకంటే ఒక మరణం కంటే భయమైంది లేదని సార్ ఒకటే. ఇక నీకు అంతకంటే సమస్య ఏమన్నా నీకు ప్రాణహాని కంటే నేను సమస్య ఉంటే చెప్పి భయపడతాను. ఇక అలాంటి లేనప్పుడు దూరం అంటే దూరం ఇంతకంటే ఇంతకంటే పోయేటోళ్ళు లేరా అని ఇది బూస్ట్ ఇచ్చినట్టు మాట్లాడి ధైర్యం చెప్పి ప్రతి ఇంకోటి సార్ విషయానికి వస్తే అందరి జీవితాలు సార్ అయితే సార్ విషయానికి వస్తే విస్తరి కూడా సారే కొట్టుకున్నాడు వాస్తవం చెప్పాలని. ఎందుకంటే సారు అసలు సారు చరిత్ర చెప్తే ఒక సినిమాని చెప్తారు అంత సార్ ఒక రోజు క్లాస్ రూమ్ ఇస్తున్నారు అంత అలాంటి విషయాలు సార్ అలాంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద స్థాయికి వచ్చింది సార్. చాలా ఎందుకంటే ఆ సార్ కూడా నేను చాలా కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంటే అంత స్థాయికి వస్తే నాకు మా నాన్న టీచర్ అయ్యి కూడా నేను ఇక్కడనే ఉన్నా, ఇంకా ఎంతో ఎదగాలి సార్ వాస్తవంగా అయితే. ఇంకా నాకు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా తక్కువనే ఉన్నా కనిపిస్తుంది. కష్టం అనేది భయపడదు, కష్టానికి భయపడద్దు. ఈ రోజు కష్టపడ్డవాడు అది తెలుసుకున్న ప్రాక్టికల్ కూడా ప్రజెంట్ జరిగింది నాకు అదే. 2 సంవత్సరాలు కష్టపడ్డాను రమేష్ సార్. ఇక రమేష్ సారు ఎప్పుడు సార్ పలకరించి కూడా చిరునవ్వు సార్ చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాడు. సారు సబ్జెక్ట్ చెప్పే విషయం కూడా బాగా నచ్చుతారు. మంచి ఎట్లా ఉంటుందంటే ప్రాక్టికల్గా చెప్పి వ్యవసాయ క్షేత్రం తీసుకుపోయి కూడా సార్ మనతోటి నాట్లేయడం ఎట్లా ఉంటుంది కూడా అక్కడే అర్థమైపోతుంది. ఒక పాము కట్ చేసి చూపించింది అంటే దాన్ని బట్టి సార్ ఎట్లా చేస్తున్నారని చెప్పారు. ఇక గురునాథం సార్ ఇక హీరో కృష్ణరాజు చూసినట్టు ఉంటారు. సార్ చెప్పే గాథ కూడా అట్లే ఉంటుంది. సారు 2 ఏళ్ళు రిటైర్మెంట్ అంటే ఎవరు నమ్మరు, అంత గాథ చెప్తాడు, అంకిత భావంతో చెప్తాడు. అంతే మనం మీరు నలుగురమే టీచర్స్ ఉన్నాం, అయినా కూడా సార్ చెప్తూనే ఉంటాడు. నలుగురు అసలు క్లాసు ఎట్లా గురునాథం సార్ ఈ సార్ నుంచి మీరు మొదలు పెట్టారు తెల్లారి ఎట్లా మన ప్రపంచం పోతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళు చెప్తారంటే కాదు సార్ మొదలు పెట్టిస్తారు, మరి బాగుండదని మేము మొదలుపెట్టి అంటే చూడండి అట్లా అంత అంకిత భావంతో ఇలాంటి నేర్చుకోవాలి. వాసన నేనే సరిగ్గా స్టార్ట్ చేసి సరిగ్గా స్టార్ట్ చేసి దాని నుంచి నేను చేసి అంటే దాన్ని చూడండి మనం ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళని మంచి నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. ఇక మన ప్రధాన ఉపాధ్యాయులు గారు కొత్తగా వచ్చి సార్తో కొన్ని కాలం అయింది పరిచయం అయినా కూడా మాకు పెద్ద దిక్కు లెక్క
సార్ పోతుంటే ఒక భయం అయింది. ఎవరు వస్తారు, ఎట్లా వస్తారు, మేము కూడా ఎంత బాగుంది కదా అని ఒక భయంతో ఉన్న మాకు ఈ సార్ కూడా అక్కడ ఎక్కడంతో నేను వచ్చింది ఇక కాన్సెప్ట్ ఎప్పుడైనా పెట్టింది ఏం కాదు 2 రోజుల మనకి ఏం కాదు అని ఒక ధైర్యం మాకు ఇట్లా ఉందామనుకున్న టైంలో ఆటోమేటిక్గా తోటి పంపించడం చాలా సంతోషంగా ఇక సార్ రోజు అనుకునేది నేను ఇవాళ పోయితే సార్ బండి ఉండొద్దు బల్లి అనుకునేది కానీ ఎప్పుడు ఉండేది వచ్చేసారి అక్కడ పేరు నేను కూడా వచ్చేది నాగర ముందు వచ్చేటోడు అట్లా నల్గొండ నుంచి మాకు రోజు ఇదే ముచ్చట్లు లెక్క ఎట్లా ఎట్లా ఒకనాడు సెలవు వచ్చింది అక్కడ మాకు చాలా హ్యాపీ జర్నీ తగ్గుద్ది కదా అట్లా ఉంటాయి. మన పీటీ సార్ ఇక పీటీ సార్ ఇక్కడ స్థాన బలం ఏనుగు బలం ఉంటుంది కదా మొదటికి నీళ్ళల్లో బలం ఉంటుంది అంటే ఈ ప్రాంతం పట్టు మొత్తం తయారు ఇక మీకు ఏ సమస్య ఉంటే ఒక ఫోన్ కొడుతుంది వాళ్ళకి ఎక్కడ నుండి ఫోన్ కొట్టి పని చేస్తే డ్రాయింగ్ సార్ ఎట్లా ఉంటుంది అంటే ఇక మనిషి చూస్తే యాజ్ ఇట్గా బొమ్మ తిప్పుతారు అంతే సార్. స్కిల్ ఉన్నది ఇక చిరంజీవి కదా సార్ డీపీ చూడండి ఎంత అద్దాలు పెట్టుకుని ఎంత స్టైల్ ఉంటాడో చూడండి చాలా బాగుంటాడు. మేడం పద్మ మేడం చాలా బాధపడుతుంటుంది ఇక్కడనే ఉన్న అమ్మాయిలు అదే అనుకునేది ఎవరన్నా ఇంకా లేడీ వస్తే బాగుండు అనుకున్నది అనుకున్నట్టుగానే మేడం రావడం మేడం ఇంకోటి విరాగూడ నుంచి రావడం సంతోషం. వైద్య అయితే 2వ హెడ్ మాస్టర్ ఉన్నట్టు అనుకునేది హెడ్ మాస్టర్ లేటర్ వైద్య ఉంటే హెడ్ మాస్టర్ ఉన్నట్టే మాకు ఎందుకంటే అన్ని విషయాలు ఏది ఉన్నా కూడా చూసుకునేది వైద్య అన్ని ఏ టు జెడ్ కంప్యూటర్ కానించి కిచెన్ కానించి వాటర్ కానీ ఏ టు జెడ్ ఏది ఉన్నా వైద్య ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా చూసుకోలేదు కూడా అంత మంచిది. ఇలాంటి వాతావరణం చెందుతున్నా చాలా బాధ అనిపించింది. ఇక కొత్త సార్ సార్ ఒకటే రోజు పరిచయం కానీ ఒక సోషల్ సారు తర్వాత ఇంగ్లీష్ సారు అదే ఈ నెల రోజు సారు అప్పుడే అర్థమైపోయింది సార్ యొక్క అంకితభావం ఏంటో తెలిసిపోయింది. అయితే ఒకటి ఇక ఇక్కడి నుంచి మేము వెళ్తున్నందుకు బాధపడాలన్నా లేకుంటే మంచి ఉన్నతమైన స్థానంలోకి సంతోషపడాలన్నా అనే విషయంలో వస్తే సంతోషపడాలని అనుకుంటాం. ఎందుకంటే కొత్త నీరు అంటారు చూసావరా పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంటుంది ఎప్పుడైనా కొత్త నీళ్ళు శుభ్రంగా ఉంటాయి అదే పాత నీరు ఉంటే మురికి అయిపోతుంది. అట్లనే జీవితం కూడా అంతే ఉండాలి. కొత్త నీరు ప్రవాహాన్ని వెంట మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇందులో కొత్త కొత్త పరిచయాలు ఎన్నో కలుగుతుంటాయి మనం ఆ పరిచయాల ద్వారా మన జీవితాన్ని ఉన్నత స్థానానికి ఎంచుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ అమరావతి ప్రాంతం లేకుండా నేను వచ్చేటప్పుడు కాదు ప్రాంతం ఇక్కడ పరిచయాలు అయినాయి ఇవన్నీ ఇక్కడ నాకు ఈ సార్ల పరిచయాలు ఉండేటోళ్ళు అది కాదు మళ్ళీ పాత ప్రాంతం కాదు ఇంకో కొత్త ప్రాంతం వెళ్ళాలనుకున్నాను కానీ తప్పనిసరి పరిస్థితి వెళ్ళాల్సి సంతోషం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులకు